చీరాలలోని మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ, రికార్డుల సంరక్షణ, ప్రజలకు అందుతున్న సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అలాగే లైసెన్సులు, వాహనాల నమోదు, ఇతర సంబంధిత పనులు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అనుకూలంగా బాధ్యతతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. వీళ్ళందరూ రిసెప్షన్ లో వచ్చిన వాళ్ళ రాజభూషణ్ ఈకేవైసీ అంటే వీళ్ళు ఆన్లైన్లో పెట్టుకుంటారు సార్. ఏం పెడతారు? తమ వెహికల్ ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ వెహికల్కి ఆధారం ఇచ్చేస్తారు సార్, మ్యాప్ చేస్తారు. వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీ అప్రోల్స్ కోసం వాహనం వెహికల్కి సంబంధించి అన్ని వాహనం పోర్టల్ ఉంటాయి సార్. సారథి పోర్టల్ అంతా లైసెన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ సార్. సో ఇక్కడ ఈ ఎంబీఐ ఆఫీస్ లో కూడా మీరు డిఎల్ ఇష్యూ చేస్తారా? డ్రైవింగ్ టెస్ట్లు వెళ్ళాలి వచ్చి డ్రైవింగ్ టెస్ట్ చేస్తాం. సో 6 మంది ఉన్నారు మీ ఆఫీస్లో. ఎవరెవరు? రామకృష్ణ రెడ్డి సార్, ఓకే, శ్రీ కే నాయక్, సిఎల్ 5 సిఎల్ ఉన్నారు. నెక్స్ట్ మహేశ్వర్ రావు సార్, నెక్స్ట్ కే నరసింహరావు. నరసింహరావు ఎవరు? నరసింహరావు సార్. నాగరాజు సార్. ఏం చేస్తారు మీరు సార్? ఈకేవైసీకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం అదే రిజిస్ట్రేషన్, కరెక్షన్ రిజిస్టర్, డ్రైవింగ్ లైసెన్స్ కరెక్షన్ రిజిస్టర్ ఏం చేస్తారు? లాగిన్ ఓపెన్ చేసి ఆన్లైన్ ఎవరైనా వచ్చారు వెళ్ళాలి? ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి? ఆఫీస్ కొత్తపేట, యూనిట్ ఆఫీస్ కొత్తపేట. ఇది ఓకే. ఇది ఏం స్క్రూటినీ చేస్తారు ఇప్పుడు? ఎవరు చేస్తారు స్క్రూటినీ? ఎవరమ్మా ఏం స్క్రూటినీ చేస్తారు మీరు? మామూలు మనకి అడ్రస్ డ్యూరేషన్ చెక్ చేస్తాం సార్. చెక్ చేశారా? ఇప్పుడే వచ్చేస్తాం, చెక్ చేసుకుంటారా? ఈ 410 రూపాయలు ఎక్కడ కట్టారు? ఎక్కడ? ఏంటి? కంప్యూటర్ సెంటరా? సచివాలయం, సిఎస్సి సెంటర్స్ అని అదొకసారి ఇవ్వండి. ఆన్లైన్లో అదొకసారి. అది ఇక్కడ ఎందుకు కట్టకూడదు మీరు? గవర్నమెంట్ ఈ రిసీట్ ఫర్ ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్, ఆఫీస్ నేమ్, అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రెఫరెన్స్ అప్లికేషన్. వీళ్ళు ఆన్లైన్లో ఎక్కడన్నా వీళ్ళు ముందుగానే ప్రీ బుక్ చేసుకొని రావాలి సార్. ఇష్యూ న్యూ లైసెన్స్ అంటే ఇది ఎక్కడ చేశారు మీరు? కామన్ సర్వీస్ సెంటర్ లో చేశారా? ఏంటది? ఎక్కడ ఈ 410 రూపాయలు ఎక్కడ కట్టారు మీరు? లైసెన్స్ ఇచ్చాక అప్లై చేసుకున్నాం సార్. ఎక్కడ అది? మనం కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు సార్. పేమెంట్ ఎక్కడ చేస్తారు? పేమెంట్ కూడా వాళ్ళే చేసేస్తారు సార్. ఆన్లైన్ లోనే చేస్తారు. మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు సార్. మొబైల్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది వాళ్ళు ఏంటంటే కూడా అక్కడే చేసేసి. నెక్స్ట్ ఏముంది? ఇదేంటి? మీ దాంట్లో బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఉందా? బయోమెట్రిక్ వరల్డ్ డేస్ లో పెట్టాలి కానీ మేము ఆన్ ఫీల్డ్ లో ఎక్కువగా నోట్బుక్ బయోమెట్రిక్ ఇంప్లిమెంట్ చేయడం లేదా మీరు? ఇంకేముంది? ఒక క్లర్కే సార్ మాకు. ఆయన దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేశాడా? అవును సార్, స్కాన్ చేసి అప్లోడ్.
తర్వాత కూడా ఇతను డేట్ మంత్ ఉంటుందో లైసెన్స్కి అది వేస్తారు. వస్తుంది సార్. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అడ్రస్ చెక్ చేసుకొని సార్ ఎగ్జామ్ బ్యాంక్ రోజు ఎంతమంది ఉంటారు వెళ్ళారు? దాదాపు 10 to 15 మెంబర్స్ వస్తారు సార్. ఈ రోజు ఎంతమంది వచ్చారు? ఇది 6-7 సార్. ఎల్ఎల్ నెక్స్ట్ ఇది ఎక్కడ మీరు చెక్ చేస్తున్నారు? ఎంత తీసుకుంటారు డబ్బు? ఒక ఎల్ఎల్ఆర్ చేయించాలంటే మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మీరు నేరుగా ఎక్కడికి రావచ్చు కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలని మీకు ఎట్లా తెలుసు? ఏం చేస్తారు అతను? సో ఇది ఎట్లా చేసింది? ఇది మీరు తీసుకొచ్చారా మొత్తం? ఆయన తయారు చేసి మీకు ఇచ్చాడు. అప్పుడు లేక డ్రైవింగ్ లైసెన్స్ న్యూ డిఎల్ ఆల్రెడీ ఉంది కదా, మోటార్ సైకిల్ విత్ గేర్ ఇష్యూ న్యూ డిఎల్ ఆల్రెడీ ఉంది కదా. ఈ సర్టిఫికేట్ సంవత్సరం అనేది జనరేట్ అయ్యేది. సర్వీస్ యూజర్ ఛార్జెస్ 225, పోస్టల్ ఛార్జెస్ 30 అంటే కార్డు లైసెన్స్ డైరెక్ట్గా వాళ్ళకి బయట పోస్ట్ ప్రెసెంట్ ఈ 1260 రూపీస్ మీరు ఎక్కడ కట్టారు? ఆ ఏజ్ అయితే టెస్ట్కి ఎల్ఎల్ఆర్ టెస్ట్ పెట్టాను. ఎల్ఆర్ పాస్ అయ్యాక ఈ ఎల్ఆర్ ఇచ్చేస్తాను. ఎలా పాస్ అయ్యాడు ఆల్రెడీ. అయ్యారు సార్. అయ్యాక ఇది 6 months వ్యాలిడిటీ. తర్వాత ఎల్ఎల్ఆర్లో తిరిగాడు, ఇప్పుడు డిఎల్కి వచ్చాడు. డిఎల్కి ఏం టెస్ట్ చేస్తారు మీరు? డ్రైవింగ్ టెస్ట్ వాళ్ళు 2-wheeler పెట్టుకుంటే వాళ్ళు 2-wheeler తెచ్చుకుంటారు. ఎక్కడ చేస్తారు? బయట డీలర్ అంటే ట్రాక్ ఏం లేదు సార్. ట్రాక్ లేదు. ట్రాక్ ఇది హైవే కదా ఇది. ఇది హైవే సార్. NH 216. అవును సార్. సరే ఇక్కడ ఉంది. డిఎల్ టెస్ట్ అంటే మళ్ళీ టెస్ట్ రాయాలా? డ్రైవింగ్ టెస్ట్ ఎల్ఎల్ఆర్కి ఎల్ఆర్ ఆన్లైన్ అయ్యాం. ఇదేంటి? ఈ డైనింగ్ ఎల్ఆర్ వరకు అన్నీ ఆన్లైన్ అయ్యాయి సార్. ఏం చేస్తారు ఇప్పుడు? తిరుపతిలో లలిత జ్యువెలరీలో సేల్స్ మ్యాన్ సార్. తిరుపతి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా? అసలు ఇదంతా ఇండియా తేలిక అంటే లైట్ లైట్ 7,500 ఓకే. ఆయన టెస్ట్ రాస్తున్నాడు. ఈ రోజే పెండింగ్ ఉంది సార్. అదంటే ఇది 1/1 ఓపెన్ అవుతుంది సార్ మనకి. ఈ రోజు ఆ రోజు ఈవినింగ్ ఓకే. ఇంకేముంది? ఇది కొత్త రినివల్ లైసెన్స్ తీసుకున్నాక మీకు తెలుసా లేదా ఏజెంట్ దగ్గర వెళ్తామా? ఆన్లైన్ మీకు తెలుసా? తెలీదు. మీరు దీన్ని పబ్లిసిటీ ఎట్లా చేస్తున్నారు? మీకు పోస్టర్స్ లేవు కదా, మీరు ఇక్కడ అక్కడ గోడ ఉంది, మీకు నోటీస్ బోర్డు ఉంది, వాహనం గురించి సారథి గురించి ఏమేమి సేవలు ఆన్లైన్ ఉంది, ఏ సేవకి ఏమి రుసుము, మీరు ఏమి పోస్టర్ ఎక్కడ